చచ్చిపోయిన వారి జాబితా ఉంది, బూత్లో పట్టుకోండి. అలాగని మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగని నేను ఎప్పుడు కూడా అధికార పార్టీ ఏమీ చేయలేదు అనే ధర్మశ్రీ గారి మాటను ఒప్పుకోనండి. అధికార పార్టీనే దీనికి తెరదీసిందండి. దొంగ ఓట్ల తయారీకి మొట్టమొదట ప్రయత్నం చేసిందే అధికార వైకాపా పార్టీ అండి. అసలు వాలంటీర్లని ఈ వ్యవస్థలోకి, అంటే ఓటర్ల నమ్మకంలోకి తీసుకురావడమే వైకాపా కుట్ర ప్రారంభమైందండి. అసలు వాలంటీర్ ఎవరు? వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగి కాదు అని ఇదే డిబేట్లో చాలామంది వైకాపా ప్రతినిధులు చెప్పారు. అసలు వాడు ప్రభుత్వ ఉద్యోగి కానివాడు ఎన్నికల ప్రక్రియలోకి రావడానికి వీలు లేదు. ఇది స్పష్టమైన రూల్ అండి. సో ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న వాళ్ళు మాత్రమే. వాలంటీర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి కాదు. అలాంటి వారి ద్వారా ఓటర్లు నమోదు చేయించే ప్రయత్నంతోనే వైకాపా యొక్క కుట్ర ప్రారంభమైందండి. వైకాపా వారు ఇప్పుడు దాన్ని మేము చేయలేదు అనేటువంటిది మాత్రం అంగీకారం కాదు. ప్రయత్నం జరిగింది, బయటపడిన తర్వాత ఇప్పుడు సమర్థించుకుంటున్నారు మార్పులు. ఎన్ని రకాల ఒక మాట అండి, ఒక మాట ఇక్కడ దయచేసి ఒక మాట ఇక్కడ ఒక మాట ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. మీ మాట క్లారిఫికేషన్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు సార్. వాళ్ళని ఎవరినో ఉపయోగించుకొని చేసే కార్యక్రమం కాదు. బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేస్తారంటే కానీ ఒక కామన్ మ్యాన్ కానీ ఒక ఓటర్ కానీ బూత్ లెవెల్ ఏజెంట్ కి ఫిర్యాదు చేయొచ్చు. అదర్వైజ్ బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేస్తారంటే బిఆర్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ కి విఆర్ఓ లేకపోతే ఎంఆర్ఓ బిఎల్ఏ అని వాడు బూత్ లెవెల్ ఏజెంట్ వాళ్ళ పట్టుకెళ్ళి ఇచ్చి అది చేస్తారు. ఆడికే రైట్ ఉంటారు తప్ప వాలంటీర్ కానీ మీకు నాకు కానీ ఏదండి ఇది చేర్పించండి లేకపోతే ఓటు వేయించండి అని మేము వెళ్ళి అడిగితే యాజ్ ఎమ్మెల్యేకి నేనేం లేదు సార్ తీసుకోరండి. బూత్ లెవెల్ ఏజెంట్ మాత్రమే ఆన్ బిహాఫ్ ఆఫ్ వాలంటీర్ చేస్తాడనేది తప్పు. ఈ చర్చ ఉంటుంది, మీ మీద వారు ఫిర్యాదు చేస్తారు, వారి మీద మీరు చేస్తారు ఇదంటే. కానీ నేను విజయసాయి రెడ్డి గారు ఒక ఫిర్యాదు చేశారు. జనసేన గుర్తింపు లేని రాజకీయ పార్టీ గ్లాస్ గుర్తు కేటాయించకూడదని. ఎందుకు కేటాయించకూడదండి? ఎందుకు మీరు జనసేన మీద ఫిర్యాదు చేస్తారు? అంటే యాక్చువల్గా 4% ఓట్లు కానీ పడకపోతే టోటల్గా ప్రీవియస్ ఉన్నటువంటి గుర్తు మళ్ళీ ఇప్పుడు గుర్తుండదంటే అది గుర్తు క్యాన్సిల్ చేస్తారు. యాక్చువల్ ఆ గుర్తు లేదు. అంచేత ఇప్పుడు అది రికగ్నైజ్డ్ పార్టీ కాదు కాబట్టి మినిమం ఏంటంటే ఓవరాల్గా కంటెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఎంత పర్సెంటేజ్ అని ఒక పార్టీకి ఎంత పర్సెంటేజ్ టోటల్ ఓట్స్ మీద ఎంత పర్సెంటేజ్ పెడితేనే రికగ్నైజ్డ్ పార్టీ అవుతుంది. జనసేన అనేది ఏంటంటే రికగ్నైజ్డ్ పార్టీ కాదు. సో దానికి ఏంటంటే అంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అప్పుడు పర్లేదు కాబట్టి ప్రీవియస్ కేటాయించినటువంటి గుర్తు ఎవరికైనా కేటాయించవచ్చు లేదని చెప్పారు. ఎందుకంటే అది ఇంకొకరు కూడా అలాగే ఎవరికో ఇంకొక ఆయన కూడా అదే గుర్తు వచ్చింది, అందుకు చెప్పారు ఆయన. జనసేన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ లో కూడా గుర్తు కొంతమందికి వచ్చింది. అంచేత గుర్తింపు లేనటువంటి పార్టీ కాబట్టి మళ్ళీ సేమ్ గుర్తు కేటాయించడానికి లేదు అనేది రూల్ పొజిషన్ చెప్పారు. కేటాయిస్తే కేటాయించవచ్చు, లేకపోతే ఇంకొక గుర్తు కేటాయించవచ్చు. ట్రైన్ పిఆర్పీలో ఉండేటో ట్రైన్ అన్నారు, ట్రైన్ తీసి మళ్ళీ ఇంకోటి ఏదో మార్చారు. వీళ్ళేమో సూర్యుడు అన్నారు, మళ్ళీ అది మార్చేసేమో గ్లాస్ పెట్టారు. ఇప్పుడు గ్లాస్ పోయి ఇంకోటి ఏదో వస్తుందో తెలియదు.